రామ్మోహన్ రావు గారు చెప్పండి. దేశ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన పోరాటం చేసిన లెఫ్ట్ పార్టీలు కనుమరుగవడం ఇది స్వామ్యానికి పెద్ద లోటేనా? ఏమంటారు మీరు? మొట్టమొదటి పార్లమెంటు ఇది 1951-52లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీల సంఖ్య తక్కువే. కానీ ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. సిపిఐ చీలిపోకముందు, సిపిఎం రాకముందు 64లో సిపిఎంగా వచ్చింది. అట్లా చూస్తే ఆనాటి నుంచి నాటి వరకు కమ్యూనిస్టులు పోరాటంలో ప్రతిభ చూపించారు. అట్లాగే ఎన్నికల రాజకీయాలు వెనుకబడడానికి మనీ పవర్ అండ్ లిక్కర్ పవర్ కారణం అంటున్నారు. ఇవాళ సాంప్రదాయ రాజకీయ పార్టీలను నేను సారా పార్టీలు అంటారు. సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు సారా వస్తే డబ్బులు వస్తాయి చూస్తున్నాం మనం. ఇది కొత్త కూడా కాదు. దానివల్ల వెనుకబడిపోతున్నారు తప్ప ప్రజల పోరాటంలో ఇప్పటికి కూడా ఎర్ర జెండా రెపరెపలాడుతూనే ఉంది. అంగన్వాడీ టీచర్ల పోరాటం నుంచి, ఆశా వర్కర్ల పోరాటం నుంచి చూస్తే చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ పోరాటాలకి కమ్యూనిస్ట్ పార్టీలు పనికొస్తున్నాయి. అట్లాగే మనకు ఎన్నికలకు మాత్రం ఓట్లకు సారా పార్టీలు పనికొస్తున్నాయి. ప్రజల దృక్పథం మారాల్సిందే. కానీ అట్లా వాళ్ళకి తగ్గట్టుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మారేవు కదా, డబ్బులు పంచడం, సారా పంచడం చేయదు కదా. దానివల్ల వస్తున్న సమస్య తప్ప సామాజిక సమస్య ఇది. వాళ్ళ సిద్ధాంతంలో కొన్ని లోపాలంటే సవరించుకోవాల్సిందే. అది కూడా చెప్తున్నాను స్పష్టంగా. ఒక రకంగా చెప్పినట్టే మారకుండా సిద్ధాంతం తప్పు కాదు, దాని ఆచరణలో కొన్ని అంశాలను పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప ఇంకోటి ఏంటి. దానిలో రెండు ఉంటాయి. ఈ ఎన్నికల గురించి మాట్లాడే ముందు కొంచెం నాకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకపోవడానికి రెండో కారణం కూడా, ఇవాళ లాల్ నీళ్ళు అంటున్నారు కానీ వర్గ పోరాటం కంటే కుల పోరాటం మంచి సరైనది కాదని నేను కూడా ఇప్పుడు మనతో ఏమంటే వర్గ పోరాటం కంటే కుల పోరాటం సరైనది కాదనుకున్నాను. కానీ కులాల ఉనికిని గుర్తించకుండా, కులాల నిచ్చెన ఎట్లా రాజకీయాలను గుర్తించకుండా పోవడం వల్ల వస్తున్న సమస్య. ఇవాళ లాల్ నీల్ మైత్రి అంటున్నాను. ఈ రెండు కూడా లాల్ అంటే అది కులాల గురించి అయితే నీళ్ళు అంటున్నారు. కానీ ఆనాడే అని ఉంటే కొంత వేరుగా ఉంటుండే. ఇక ఎన్నికల రాజకీయాల వైఫల్యం అంటారా, అది ఇవాళ కాదు అప్పటి నుంచి ఉంది అంటున్నాను. మొదటి ఎన్నికల్లోనే ఒక చిన్న సంఘటన చెప్తాను. మొట్టమొదటి ఎన్నికల్లో మన దగ్గర అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉంది. మనకు హైదరాబాద్ ఉమ్మడి స్టేట్, అటుపక్క ఆంధ్ర ఇప్పుడున్న ఆంధ్రను మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉంటుంది. ఆనాడు ఇప్పుడు చేయి గుర్తు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా, ఆ చేయి గుర్తు ఆనాడు పీడిఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిషేధిత పార్టీ 51-52లో. కనుక వాళ్ళు సిపిఐ పేరు మీద పోటీ చేయలేక వాళ్ళు పీడిఎఫ్ దాని మీద పోటీ చేసినప్పుడు ఆనాడు కమ్యూనిస్టులకు ఈ మొండి చేయి గుర్తు వాళ్ళదే. మొండి చేయి ఎందుకంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు కూడా ఈ మొండి చేయిని చాలా గమ్మత్తుగా ప్రదర్శించారు. అరే నాయన, ఉప్పలం మొలిసింది, మన ఇంట్లో ఉప్పలం మొలిస్తే ఎటువంటి అనర్థం జరుగుతుందో, సిపిఐకి ఓటేస్తే అంటే పీడిఎఫ్ ఓటేస్తే మీ ఇంట్లో ఉప్పలం మొలిచినట్టే లెక్క అని మొండి చేయిని ప్రదర్శిస్తూ దుమాగా ప్రచారం చేశారు. ఆనాడే పంచలు పంచేవారట, అంటే దోతులు పంచారట ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర డబ్బులు వాళ్ళు ఏం చేశారు, దీనికి విరుగుడుగా అరే వాళ్ళు పంచలు పంచుతున్నారు కానీ వాళ్ళకి అంగి బట్ట అంటే షర్ట్ బట్ట అమ్ముకున్నారు అని వీళ్ళు ప్రచారం చేశారు. అంటే ఏమంటే అప్పటి నుంచి ఈ డబ్బు లేకుంటే స్థాయిలాలు పంచడం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, ఆనాడు రాజకీయాలు. ఇప్పటికి వస్తే ఎన్నికల రాజకీయాలు వెనుకబడ్డారు. కానీ స్పష్టంగా చెప్తున్నాను, త్వరగా చెప్పాలంటే ప్రజల పోరాటాల్లో ఎర్రజెండా ఇప్పుడు వెనుకలేదు. దానికి తగ్గట్టుగానే పార్టీ వీక్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే కమ్యూనిస్టులు తప్పనిసరి హేతువాది అంటే దేవుడు నమ్ముకోవడం కాదు, కార్యకారణ సంబంధంతో కలిగి నాస్తికత్వం వేరు, హేతువాదం వేరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే సరైన విధంగా ప్రజలను ప్రమోట్ చేసుకోవడంలో వెనుకబడ్డారు. దానివల్ల ఏమవుతుందంటే డబ్బు మధ్య ఒక కారణం అయితే, రెండోది ప్రజల సమీకరణలో ఓటు సమీకరణలో వెనుకబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వీళ్ళు క్యాడర్ పార్టీ మనం ఏమంటారు దాన్ని మాస్ పార్టీ కాస్త క్యాడర్ పార్టీగా మారిపోయింది. మనకి క్యాడర్ పార్టీ కూడా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ లో పోరాటాలు చేసిన పుచ్చలపల్లి సుందరయ్య గారి నేనే ఉండే. పుచ్చలపల్లి సుందరయ్య గారి నుంచి ముందుకొని అనేక మంది, రామనారాయణ రెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారితో చూసుకుంటే ఆనాటి విలువలు, ఆనాటి పోరాట పటిమ ఇప్పుడు లేదని కాదు, కానీ సరిపోతుంది. ప్రజల చైతన్య స్థాయిని పెంచడంలో కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమైనవి. దానివల్ల వస్తున్న సమస్య తప్పకపోతే ఏంటది, ఈ రెండు రాష్ట్రాలు మెల్లమెల్లగా 3 రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రానికి వెనుకపోవడానికి ప్రధానమైన కారణం అదే అంటారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మన దగ్గర కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం కలిపిన దానిలో అట్లా చూసుకుంటే దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నది, చాలా రోజులు ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. 67లో 9 రాష్ట్రాల్లో వైశాలి గారు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడడంలో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీల చొరవ కూడా ఉన్నది. అంతేందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వమే
మనకు నంబూదిరి ముఖ్యమంత్రిగా కేరళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు గొప్ప ప్రజాస్వామ్యవాది అనుకున్న నెహ్రూ లాంటి వాడు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు కదా, 356 ఆర్టికల్ వాడి ఆనాడు ఆ, కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేశారు చూశారు. అందుకని ఏమంటున్నానంటే ఇటువంటి అన్ని తట్టుకొని రకరకాల పరిస్థితులు తట్టుకొని వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వాటికి కూడా ఒక్క రాష్ట్రంలో మిగిలిపోయిందా కూడా గొప్ప త్రిపురలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ పోయింది. ఇక్కడ మాత్రం ఇంకా పరీక్ష ఎదుర్కొంటుంది. వాళ్ళ విభజిత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు అనుగుణంగా మారకపోవడం వల్ల, ప్రజల్లో ఉన్న భావజాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోకపోవడం వల్ల చారిత్రక తప్పిదాలు చేస్తూ వాటిని పరిష్కరించుకునే క్రమంలో మళ్ళీ అదే తప్పుదాలు చేయడం వల్ల వస్తున్న సమస్య అంతకంటే ఏం లేదు.